రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కట్టకుండా ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే స్టాంప్ డ్యూటీ పేరుతోటి లక్షల కొద్ది రూపాయలు భూములు కొనుగోలు చేసినటువంటి రైతులు స్టాంప్ డ్యూటీ పేరుతోటి కట్టాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత 50 ఏళ్ళ కింద భూములు కొనుగోలు చేసి సేద్యం చేస్తున్నటువంటి రైతులకు కూడా వాళ్ళ కాడ ఉన్నటువంటి సాదా దస్తావేజుని బేస్ చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి భూమి మీద వాళ్ళకు పట్టా సంక్రమించినటువంటి ఒక మంచి ఆనవాయితీ, మంచి సౌలభ్యం ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వచ్చింది. కొంతమంది 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద భూములు కొనుగోలు చేసి రైతులు కొనుగోలు చేయబడినటువంటి రైతులు సేద్యం చేసుకుంటారు, కానీ వాళ్ళ పేర్లు రెవెన్యూ రికార్డులలో లేవు. దాంతో ఏంటంటే డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లక్షల రూపాయలు లేని పరిస్థితి. లేదు అమ్మిన వ్యక్తి చనిపోయిండు, అమ్మినటువంటి వ్యక్తికి సంబంధించిన భార్యనో కొడుకులనో బిడ్డలనో వచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళు మాకు భూమి వాల్యూ పెరిగింది, ఇన్ని లక్షలు ఇస్తే మేము చేస్తాం, లేదు నీ డబ్బులు మీకు ఇస్తాం వెళ్ళిపోవని కొంతమంది గొడవలు పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరికీ ఒక మంచి దిక్సూచిలాగా ఒక మంచి ఆశ కల్పిస్తున్నటువంటి వాతావరణం, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి వాతావరణం ఈ ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వచ్చింది. వాళ్ళందరికీ కూడా సాదా దస్తావేజుల కింద భూములు పట్టాలు అవుతున్నాయి, వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. లేదు ఒకవేళ ఈ ఆర్ఆర్ యాక్ట్ కాక లేకపోతే అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి అది. వీళ్ళందరికీ ఆర్ఆర్ యాక్ట్ కింద పట్టాలు, పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అన్నమాట.